మరి మన అంటే ఎవరు, అతను అంటే ఎవరు? ఇక్కడ రెండు పర్సనాలిటీ కనబడుతున్నాయి కదా అని సందేహం వస్తుంది. పైనేమో అతడు గాయపరచబడిన, అతను దౌర్జన్యం నిందను, అతను నలుగొట్టబడిన ఉంది. ఓకే, అది ఇశ్రాయేలు అనుకుందాం. కానీ ఇక్కడ కిందకు వచ్చేసరికి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి అతడు నలుగొట్టబడిను. ఇక్కడ మన, అతడు రెండు పర్సనాలిటీలు కనబడుతున్నాయి. మరి మన అంటే ఎవరు, అతడు అంటే ఎవరు అని చెప్పి సందేహం వస్తుంది. ఇదే ప్రశ్న విజయప్రసాద్ రెడ్డి గారు కూడా విజయ్ కుమార్తో నా డిబేట్ అయిపోయిన తర్వాత ఆయన ఒక సభలో మాట్లాడుతూ అడగడం జరిగింది. మరి మన అంటే ఎవరు, అతడు అంటే ఎవరు అని చెప్పి. దానికి కూడా నేను సమాధానం చెప్పాను ఆయన డిబేట్లోనే. బైబిల్ భాష ఎంత గందరగోళంగా ఉంటుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ చెప్పబడిన రెండు పర్సనాలిటీ కూడా ఇశ్రాయేల్ సమాజాన్ని ఉద్దేశించి చెప్పబడినవే. అదే నిజం. ఎలాగో ఇప్పుడు మీకు చెప్తాను. ఆశ్చర్యంగా ఉంది కదా. అది ఎలా కుదురుతుంది అనుకుంటున్నారా? ఎలా కుదురుతుందో మీరే చూడండి. బైబిల్ ప్రవక్తలకి ఇశ్రాయేల్ సమాజం